రావాలి ఇంకా రాని రాని రావాలి ఆపొద్దు రాని రైట్ రైట్ ఆపో ఆపో ఓడాన్ దించమంటారా బాబు ఉండే తాజా ఏట్రా ఇంకా రాలేదేమో బాబు రాకుండా ఉండడే పైగా నైట్ డ్యూటీ కూడా చేయలేదు సర్లే టిఫరెత్తు వారిని పాస్కాల్ గుండీరేం చేస్తున్నారా? ఏం చేయమంటారండి, రాత్రి ఇంటికెళ్తే ఓ పక్కన మా తాతగారు గురక, మరో పక్కన మా ఇంటి వాళ్ళ గొడవ. సరే లాభం లేదని ఈ తొట్లో పడక సీనేసా. మనోళ్ళు వచ్చి నిద్ర లేకపోయినా పళ్ళు వచ్చి నిద్ర లేపుతాయి కదండి. ఏడ్చినట్టే ఉంది నీ అదవ తెలివి. ఇది మామిడి పండ్ల లోడు కాబట్టి సరిపోయింది. అదే గుమ్మడికాయలు లోడ్ అయి ఉంటే గుడ్డు పెట్టి ఉండేవాడు. సర్లే ఆ లోడ్లన్నీ సరిగా లెక్క రాసుకో. నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇళ్ళవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైప్. మళ్ళీ మొదలెట్టావా కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా లోపలికెళ్ళు. రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు ఖాళీ చేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేస్తానని కమిట్ అయ్యావు. ఇప్పుడు ఇల్లు అక్కడ వెతుకుతాం కాదు, వెతకాలి. నువ్వే నీ వల్ల ఈ సీనంతా ఏ ఇంటికి వెళ్ళా ఇదే గొడవ. ఈ 6 నెలలు ఇది 7 ఏళ్ళు మార్చడం ఎందుకు తాతయ్య? నా పరువు బజార్లో పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. అందుకే చెప్తున్నాను రా, ఈ ఫ్రీడమ్ ఫైటర్ వీరభద్రకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలం ఉంది కదా, అందులో నువ్వు ఇల్లు కట్టి నువ్వు పెళ్లి చేసుకుని నీకు మనవడు పుట్టి వాడి పెళ్లి కూడా చూశాక వెళ్ళిపోదామని. అసలు జరగని విషయాలంటే ఇవే. నీకు ఇంటికి స్థలం ఇచ్చింది ఊరు బయట, అక్కడ ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కనడం లాంటి కళ్ళు కూడా జరగవు తాతయ్య. మనలాంటి జానేబెత్తుల చేతకాళ్ళు అప్పు లేకుండా బతికి చచ్చే మార్గం చూడాలి కానీ కొండకి ఎట్టుకలు కట్టకూడదు. వదిలే. ఓరి వెర్రి పిచ్చి చచ్చు సన్యాసి, మనిషి మనసు పెట్టి తలుచుకుంటే వెంట్రుకల కొండకు కాదురా, స్వర్గానికి నిత్యం లేయచ్చు. నేను గాంధీ గారు కూడా నీలాగే నిరాశావాదం అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా, నాకు స్థలం వచ్చేదా? ధైర్యంగా నడుము కట్టి ఇల్లు కట్టు. అదే ఇల్లు కట్టు అంటే జోబులు కొట్టేది సులభం అనుకుంటా? ఆ ఇంగ్లీష్ వాడు వచ్చి స్వతంత్రం ఇచ్చి ఇండియాను పాడు చేశాడు, ఆ ఇండియా వాడి స్థలం ఇచ్చి నా బుర్రను పాడు చేస్తున్నాడు. ఆఖరి సార్ చెప్తున్నాను, నువ్వు కాదు కదా, నీ గాంధీజీ గారు వచ్చి నువ్వు ఇల్లు కట్టేదాకా నేను కర్రతో కొడతానన్నా నేను ఇల్లు కట్టను. నువ్వు మరీ అంత బలవంతం చేస్తే తాపి పని నేర్చుకుని కూలివాడుగా ఇల్లు కట్టగలనేమో కానీ ఓనర్ గా ఇల్లు కట్టడం మాత్రం ఈ జన్మలో కాదు, వచ్చే జన్మకు కూడా వర్కౌట్ కాదు. కాబట్టి ఆ విషయం మర్చిపోయి అద్దె కొంప కొత్తది ఎతకడం గురించి ఆలోచించి తాతయ్య. రాత్రి అయితే ఒకళ్ళిద్దరు కాదు, తన మొగుళ్ళు 30 మంది దిగుతారు, నిన్ను నన్ను కూడా వాయిస్తారు. సరే, నేను ఇంటి వేట మీద పడతాను, నువ్వు ఇంటి ప్లాన్ చూడు. లెటర్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ గా ఉందిరా. సరేలే, అది భోంచేశాక మాట్లాడుకుందాం. వస్తా. వారి పిచ్చి ముసలాడా, వీధిలో అగ్గిపెట్టెలు లేరుకుంటే ఎందుకా అనుకున్నాను. ఈ పిచ్చి కొంప కట్టడానిక ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం.
ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత ఇల్లు. చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెరణంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కోపం ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అబ్బో, అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. ఎవరు బాబు వెనకాల నుంచి దెబ్బలంతా పొడుస్తున్నారు? డబ్బలం కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి ఓ టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా, చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సుల్లోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు ఇచ్చేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా? లైన్ లో వెళ్తావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. గా నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు, క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా, బిజీ వర్క్, వాట్ ఏం టైం కొరట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు, సారీ మీరు ఇదని తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూర అంటూ రెచ్చిపోతున్నావు? అదే అదేం లేదు మేడం. మేడం మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. రాజా, మనిషి చాలా మంచివాడే, కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే, అది ఎప్పుడో పోయింది మేడం. మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం మేడం, ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా, బాగున్నావా? ఆ, మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. చిత్రగుప్తుల్లా చిట్టా రాస్తున్నావు ఏంటది? ఏముంది? నా సేవింగ్ అకౌంట్ చూసుకుంటున్నాను. ఎంతుంది? 50,000. అబ్బా, అంత డబ్బు దాచి ఏం చేస్తావే? మొగుని కొనుక్కుంటాను. ఏమిటా నవ్వు? నా బ్రతుకు చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? అది కాదే తల్లి, నువ్వు అన్న మాటకి నవ్వు వచ్చింది. ఏదో వంకాయలో మునకాయలో కొనుక్కున్నట్టు మొగ్గును కొనుక్కోడు ఏమిటి? ఏం చేయమంటావే? నా పొజిషన్ అంతా. నీకులాగా పెళ్లికి రెడీ అంటూ నాకు లవర్ లేడు. మంచి చెడ్డ చూడడానికి అమ్మా నాన్న లేరు. అందుకే పెళ్లికైనా చావుకైనా నా ఏర్పాట్లు నేనే చూసుకోవాలి. దట్స్ మై లైఫ్. సారీ, ఎందుకలా బాధపడతావు? అయినా నీ గురించి పట్టించుకోవడానికి ఈ స్నేహితురాలు ఉందని మర్చిపోకు. నీ పెళ్లి సంబంధాల గురించి నా ఫ్రెండ్ విజయ్తో కూడా చెప్పాను, తెలుసా? విజయ్తో చెప్పావా? అవునండి, వాణికి ఓ పెళ్లి సంబంధం చూసి ఓ ఇంటి దాన్ని చేస్తేనే గానీ మన పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకే ప్రస్తుతం మీ పెళ్లి కొడుకుల వేటలోనే తిరుగుతున్నాను. నా గురించి మీకెందుకంటే శ్రమే ఉంది. మన ఇద్దరు పెళ్లి ఒకేసారి జరగాలని నా కోరిక. అందుకే విజయ్తో చెప్పాను. నా అనే వాళ్ళెవ్వరూ లేని నాకు
నీలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం. త్వరగా రాజా ఇది నేను చూసుకుంటా గానీ నీకేదో ఫోన్ వచ్చింది వెళ్ళు. అలాగండి ఇప్పటికి 20 మూటలు దిగండి. వారిని పాస్ గల సాయంత్రం దాకా ఎత్తెట్టున్నారు ఎవరా? హలో ఎవరు? గాంధీ గారిని కలుపుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరభద్రయ్యను నీ తాతను. ఆఖరి ముక్క చాలే. స్వాతంత్రం, గాంధీజీ, నెహ్రూ అంటూ పెద్ద బిల్డప్లు ఎందుకు? ఇంతకీ ఎక్కడి నుంచి? మనం ఇల్లు కడదాం అనుకున్నాం చూసావు. నేను అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. విషయం చెప్పు. ఏం లేదు, మన స్థలం చూడటానికి వెళ్ళానా, తిరిగి వస్తుంటే ఎవరో బడి పిల్లలు కనిపించారు. ముచ్చట బడి వాళ్ళ చేత దేశభక్తి గీతాలు పాడించి ఉన్న 20 రూపాయలు స్వీట్ల ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు ఇంటికి రావడానికి డబ్బులు లేవు, ఏం చేయమంటావు? మీ గాంధీ గారు మళ్ళీ పుట్టే వరకు అక్కడే ఉండిపో. చంపేస్తాను రోయ్. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఇక్కడ స్వీట్ల బిల్లు పెరిగిపోతుంది. తొందరరా. అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ మాలడై తిరిగితేనేమి. ఏమిటి పాట కచ్చారి? పదం. వస్తున్నా. ఒరే రేపటి పార్లో నేను చెప్పానే, నా మనవడని వీడే. హలో హలో, గుడ్ మార్నింగ్. సుంటా వెధవా సన్నాసి మీరేనండి? ఏ విధవరా చెప్పింది? చెప్పిన వెధవ నేనేరా. వెధవన్నారా వెధవ. ఇంగ్లీష్ వాడితో నిన్ను, గాంధీ గారితో నన్ను పోల్చుకొని మన ఇంటికి అదంతా వివరంగా చెప్పాను. అంతేకాదు మన డాక్యుమెంట్స్, మన ప్లానింగ్స్, మొత్తానికి నా లైఫ్ హిస్టరీని రోడ్డు వరకు తెచ్చావన్నమాట. నిన్ను ఇంటికి వచ్చి చెప్తాను. ఒరే రేపటి పౌరులు, నేను వెళ్తున్నా కానీ మీరందరూ హాయిగా తినండి. తాతగారు ఇందాకటి నుంచి మీరు గాంధీ గారు అంటున్నారే, వారేమన్నా హిందీ సినిమా యాక్టరా? కాదు, పశువుల డాక్టర్. ఈ పశువులందరికీ వైద్యం చేయలేక ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇది మన దేశం పరిస్థితి, అర్థమైందా? పద. ఒరే ఈ కాలపు వెధవలందరూ నీట్ అయిపోయారా. కర్మ. పద. ఏమైంది? ఇదేరా మన స్థలం, బాగా చూసుకో. ఇది స్థలమా? దీన్ని పొలం అను ఓకే, తోటను ఓకే, అడవను డబుల్ ఓకే, కానీ చిట్టడవను పట్టుకుని స్థలం, బలం, వంకాయ అంటే మాత్రం నేను సైన్సర్. నోరు మొయిరా వెధవ. ఏవో 4 మొక్కలు మొలిచాయి, అందుకని దాన్ని పట్టుకుని అడవి అంటానికి సిగ్గులేదురా నీకు? 2 మనుషులను పెట్టి చెరో 100 రూపాయలు ఇస్తే 4 గంటల్లో నరికి అవతల పారేస్తారు. ఏంటి మనిషికి 100? 75 ఇవ్వు, నేను నరికి పారేస్తాను. నోర్మై, ఇంటో అనరావా అంటే కూలని అవుతానంటావా? ఆ స్థలం మీద ఒట్టేసి చెప్పు, ఎప్పుడు ఇల్లు మొదలు పెడతావు? సరే, నీ స్థలం మీద ఒట్టేసి చెప్తాను, వచ్చే జన్మ సెకండ్ హాఫ్ లో ట్రై చేస్తాను. ఏమైంది తాతయ్య? ఏం లేదురా, పొద్దున్నుంచి ఎండలో తిరుగుతున్నాను కదా, వడదెబ్బ తగిలినట్టు. నువ్వు ఇలాగే 16 ఏళ్ళు కుర్రోడ్లాగా పనికి మాల తిరుగు. నీకు వడ దెబ్బే కాదు, ఇడ్లీ దెబ్బ, పూరి దెబ్బ, సాంబార్ దెబ్బ కూడా తగ్గుతుంది. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సైకిల్ ఎక్కు. వద్దే, రిక్షా. ఏమైంది తాతయ్య? ఏమైంది తాతయ్య? తాతయ్య నేను కలలు కన్న దేవాలయం రా. నువ్వు ఎన్ని కష్టాలు పడైనా ఇల్లు కట్టి నా కోరిక. నువ్వు ఏదో దూరం అవుతున్నట్టు నాకు అభ్యంతరం చేయకు. నీకేం కాలేదు తాతయ్య, నువ్వు చాలా కాలం బతుకుంటావు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద తాతయ్య. డాక్టర్ దగ్గరికి మా తాత గుడ్డుపడి వచ్చింది. డాక్టర్ తీసుకెళ్ళాలండి తాతయ్య. డాక్టర్ తలుపుతారంట్రా, మా తాతయ్య గుడ్డుపడి వచ్చిందిరా. తలుపుతారంట్రా, డాక్టర్ తీసుకెళ్ళరా, మా తాతయ్య తలుపుతారంట్రా. తాతయ్య 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 తలుపుతారంట్రా. ఏంటయ్యా, ఏంటి గొడవ? మా తాత గుండెపోటు వచ్చిందండి, తలుపుతారండి ప్లీజ్. తాతయ్య 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 తాతయ్య
తాతయ్య ముసలాయన చచ్చిపోయినట్టున్నాడే. చచ్చిపోలేదు, మీరే చెప్పారు. కాస్త ముందు తలుపు తెచ్చుంటే మా తాత నాకు దక్కేవాడు. బాగుంది వరక, బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాకుండా కాలం తీరి ముసలోడు గుట్టుక్కుమంటే ఆ నింద మా మీద వేస్తావా? చాలు చాలేవయ్యా, శవాలు ఎత్తిన కొంప నలుగురికి తెలియకముందే ఆ శవాన్ని తీసేయి. ఇది చాలా అన్యాయం అమ్మా, అన్యాయం. వర్షంలో మా తాత ఎలా తీసుకెళ్ళమంటారమ్మా? ఎలా తీసుకెళ్తావు మాకు అనవసరం. తెల్లారితే శుభమా అంటూ మా అల్లుడు కూర్చో అమెరికా నుంచి వస్తున్నారు. ముందా శవాన్ని తీసేయి, ముందా శవాన్ని తీసేయి. నేను కలలు కన్న దేవాలయం రా. నువ్వు ఎన్ని కష్టాలు పడైనా ఈ ఇల్లు కట్టి నా కొరకు తీస్తారా? ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం వేసేవాడిని తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత రాజు చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు, అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏది ఎంత ఇల్లు అండి? 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు? మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఓహో, ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా, లేకపోతే నా పంచడి కొట్టడానికి వచ్చారా? అది కాదండి. ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోతుందండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బని వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. ఇదిగో, ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి. ఉందయ్యా. ఎంతగా ఉంది లోపల రండి, కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో, తక్కువలో ఎంత అవుతుందో చెప్పవా? అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్తా. బాబు, మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టింది ఎక్కడించండి, గుమ్మడికాయ కట్టి ఎవరికండి? కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ కదండి. 2 లక్షలా? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు. ఛీ! నమస్కారం అండి. 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1. ఇప్పుకోండి.
ఇవి నా అకౌంట్లో వేయండి. కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి. బుజ్జిమంటలు నలిగిపోతాయండి. 500 5 సార్లు లెక్క పెట్టారు. అదే 5,000 అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే. ఐసి ఈ 50,000 ఆ అకౌంట్లో పడేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఇది కంపెనీ డబ్బు. ఆ 500 కొత్త నోట్లు నా డబ్బు. అందుకే అంత బిల్డప్. నువ్వన్నట్టు ఇతనికి వెర్రి నిమ్మకాయ సైజులో లేదే, గుమ్మడికాయ సైజు కూడా దాటేసింది. నిజమా? అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను. హోమియోపతి. నమస్కారం అండి. ఏమిటి సున్నం సుబ్బారావు ఇలా వచ్చావేంటి? మీకోసమేనండి బాబు. ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? చెయ్యి శివశివశివసం ఆడిపోతుందండి. మా తాతయ్యది 20,000, నాది 25,000, మొత్తం 45,000 ఉందయ్యా. ఇంకా 1,55,000 సంపాదించాలి. ఊరుకోండి సార్, మీకు కూడా 4 సాధ్యత ఎక్కువ అండి. 40,000 ఉంది కదా, మొదలెట్టండి, నేనున్నాను కదా. మొదలెట్టడం కాదయ్యా, పూర్తి చేయాలి కదా. నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం 2 లక్షలు ఉంటే గానీ నేను ఇల్లు మొదలెట్టలేను. ఓ పని చేయండి, ఓనర్ రెడీ చూడండి. ఓనర్నా? ఇస్తారంటావా? డెఫినెట్ గా ఇస్తారండి, చాలా మంచి మనిషి అండి. ఎందుకు వాడిని కొడతారండి? కొట్టడమా? నరికి పోగులు పెట్టాలి. నా డబ్బు కొట్టేసి కడుతున్నారు ఇడు. మళ్ళీ మార్కెట్లో కడుగు పెట్టావంటే కాళ్ళు కొడతాం. నువ్వేంటి అట్టా చోతా? వాడి ఇల్లు మొదలెట్టినంత మాత్రాన మీ డబ్బు కొట్టేశాడన్న గ్యారంటీ ఏమిటి? ఏం కావాలా? 4 నెలల ముందర తిండికి లేదు మొర్రో అంటే నమ్మి పనిలో పెట్టుకున్నాను. ఈ లోపల ఇల్లు కట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి. ఏంట్రా ఆలోచిస్తావు? అబ్బే ఏం లేదు. అమ్మో, చచ్చిన మన ఇల్లు కట్టే సంగతి తెలియకూడదు. భక్తులారా, రేపు కథాకాలక్షేపం, సుగ్రీవ పట్టాభిషేకం. భక్తులందరూ యథాశక్తి వెండి తోకలు, బంగారపు తోకలు స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతుడైన రామచంద్రమూర్తికి నేను చెప్పి మీకు సకల ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలనని మనవి చేస్తూ, విందేశ్వరి ఎక్కడ శృతి? ఇదిగో బావా. నీ మొహం వండ, శృతి కాదే శృతి. గంగాళేశ్వరి తాళం. అమ్మ నా దేవుడు, నన్ను అడుగుతున్నారేమిటి? మీరేగా పెట్టికి తాళం వేసి బొడ్లో దాచుకున్నారు. చీనోరుమి, నేను అడిగింది ఆ తాళం గురించి కాదే, ఈ తాళం గురించి. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కోకిరాళ్లే. భక్తులారా, ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరుతూ శ్రీమద్రమారమణ గోవిందో హారి. విందేశ్వరి నీ పేరేంటి? బిందేశ్వరి. మా అక్క పేరేమో గంగాళేశ్వరి. ఏమండి బాబాయ్ గారు, నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా, ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఎందుకండి? వెయ్యాలనుకుంటే డబ్బులు అండి, లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా. అమ్మాయి నీకేమవుతుంది నాయనా? ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్, ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం, ఆ అమ్మాయి చీర అయితే నేను జాకెట్, ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు. పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను, పాప పాడైతే నువ్వు శవమున్ను, పాప కుక్క అయితే నువ్వు తోకన్ను. బెదరో ఎన్ని ఇల్లక్కలేదా? నీ అమ్మ కడుపు మాడ, కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా? అలిపిరి 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 వెళ్తావు బాబు. రిక్షా మీద 5 రూపాయలు అవుతుంది. నా సైకిల్ అయితే జస్ట్ 1 రూపీ. సైకిల్ మీద ఎవడతాడు ఎలా బాబు? ఈడోడండి బాబు. అలిపిరి 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 అలిపిరి. ఏంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా? మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగొడతావా? ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్ళడం చరిత్రలోనే లేదు. మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్. చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగాం, ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా? ఇది అంతే, అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్. విమెన్స్ హాస్టల్ దగ్గరికి 3 రూపాయలే కదయ్యా. చాలా చాలే పోమ్మా, 5 రూపాయలు తక్కువైతే మాకు కిట్టదు. హలో మేడం. హలో. ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు? ఈ రోజు బస్సులు లేవండి, రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి. పోనీ నా సైకిల్ మీద ఎక్కండి. మీకెందుకంటే శ్రమ? శ్రమ ఏం లేదండి, జస్ట్ రూపాయి. అదేంటండి? అదే ప్రజాసేవ ఒత్తిడి చేయకూడదు కదండి, అందుకని నార్మల్ ఛార్జెస్ 1 రూపీ. ఆలోచించకండి, అతి చౌక బేరం ఎక్కండి, రండి.
అవునండి, నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందండి? 49,990 రూపాయలు అనుకుంటానండి. ఓ థ్యాంక్స్. ఒక నిమిషం దిగండి, సైకిల్ పట్టుకోండి. అదేమిటి ఇచ్చాను కదయ్యా? నాకు కదండి, మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్. చేసినట్టుంది, తీసుకెళ్ళు. ఇది తీసుకోండి. ప్రసాదం అండి. ఇది పట్టుకోండి. ఇది కూడా పట్టుకోండి. తప్పండి. ఎక్కండి ఎక్కండి. పులిహార కోసం అలా ఎగబడ్డారేంటండి? తప్పదండి, అదే నా ఎయిమ్. దట్ ఈస్ మై జయం. గుడి దగ్గర అడుక్కోవడం మీ జయమా? అది కాదండి, పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా జీవిత జయం. ఓ ఇంటివాడా? ఎస్. ఈ ఓసి పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు 10 రూపాయలు మిగులు. అంటే దీంతో కలిపి 50,000 రూపాయలు అయిందనమాట. ఇంకా 1,50,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి. అయినా మగవాడంత పిసినారుగా ఉండకూడదండి. ఆహా, అయితే మీరు మాత్రం ఏంటండి 5 రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు? పర్లేదు చెప్పండి. నీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను. సెకండ్ సెకండ్ సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్. మన ఇద్దరు ఎలా కలిసిపోయామండి, పాలు నీళ్ళలాగా. పాలు నీళ్ళ? Yes. అది భార్యాభర్తలకు వాడాల్సిన ఉపమానం అండి. ఓ సారీ, పదండి. వద్దండి, నా స్టేషన్ వచ్చింది. ఏమన్నాగండి, ఈ 100 పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి. ఏమన్నా పట్లండి. థ్యాంక్స్. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేతన కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటండి, డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పొలండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమండి మళ్ళీ మనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. ఏమండి ఎక్కడికి? చెప్తానండి. అయ్యో మిమ్మల్ని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేప్ సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చెప్తానండి. చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడమనా మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాన్ని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాన్ని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. సైకిల్ ఇచ్చేసానండి. రే హలో, అమ్మా, అబ్బాయిని బాగా చూసుకో. కూర్చోండి. పేరు సతీష్, బొంబాయిలో అన్నపూర్ణ రాయల్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. నీ ఫోటో చూడగానే ఆ దివ్యభారతి శ్రీదేవి దిగొచ్చినా నాకొద్దు, వాణియే కావాలని పట్టుబట్టు కూర్చున్నాడు. అమ్మా వాణి, ఏదైనా మాట్లాడమ్మా. మాట్లాడు వాణి. వీడితో నేను మాట్లాడతాను.
ఈ రాస్కెల్ 3 సంవత్సరాల క్రితం నెల్లూరులో మా అక్కను పెళ్లి చేసుకుని దాని జీవితం నాశనం చేసి పారిపోయాడు. వీడికి ఊరికొక పెళ్ళ ఉంది. ఎవరినో చూసి ఎవరినో చూస్తాడు. ఈ ఫోటోలు చూసి చెప్పు. మీరెన్నన్నా చెప్పండి, నా కోసం మీ పెళ్లి ఆగడానికి నేను ఒప్పుకోను. అది కాదు వాణి, ఇంకేం మాట్లాడుకు. వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడండి. వాణి, నీ మనసు మంచిది, నీకు దేవుళ్ళంటి భర్త వస్తాడు. అరే హలో, హోటల్కి వచ్చారా? చచ్చిపోయిన హోటల్లోకి వచ్చి హోటల్ కృష్ణాయన కోసం వస్తారా? మీరు నా కాబోయే భర్త పేరు విజయ్ కుమార్. హలో, ఐఎమ్ విజయ్. హలో, ఐఎమ్ రాజా. వితౌట్ రాజ్యం అండ్ సింహాసనం. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారే. గాంధీ గారు మా తాతకి స్థలం ఇస్తే మా తాతయ్య గారు ఆ స్థలంతో పాటు నాకు ఇచ్చింది ఈ చిన్న గమ్మత్తే. ఏం తీసుకుంటారు? బెరా సార్ ఏముంది? ఏం కావాలి సార్? ఇడ్లీ వడ పూరి దోశ. వద్దు 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 వద్దు, ఏమేమి ఉందో అన్ని సింపుల్ గా పట్రా. అలాగే సార్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్, మీరు తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా వస్తాను. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం పెళ్లి భోజనం, 20 రూపాయలు మిగిల్చినట్టే. వెళ్దాం జయ. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? నా బిల్లేగా నేనే నేనే అబ్బే, మొత్తం బిల్లు నేనే పే చేస్తాను. ఓకే, Don't mind. మా వాడిని హాస్టల్లో డ్రాప్ అయ్యో తప్పకుండా డ్రాప్ చేస్తాను. సారీ అన్నట్టు మన సండే మీ పెళ్లి చూపులు జరిగింది కదా, అవును. ఏమైంది? కాయా పండా? పెళ్లి క్యాన్సిల్ అయింది కాబట్టి కాయండి. బట్ ఆ పెళ్లి కొడుకు నెంబర్ 1 చీటర్ అని తెలిసిందండి. అలాంటి వెదవ తప్పినందుకు పండే అనుకోవాలండి. అందుకే అన్నానండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. డోంట్ వరీ, మీకు తప్పకుండా మంచి భర్త దొరుకుతాడు. అన్నట్టు మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది? నా ఇల్లే ఉందండి. నూనె రాసిన స్తంభానికి ఎగబాకే కోతిలా ఉంది నా పరిస్థితి. 3 అడుగులు పైకి వెళ్తే 7 అడుగులు కిందకు జారుతున్నాను. కానీ నాకెందుకు నా ఇల్లు మీ పెళ్లి ఖచ్చితంగా టాప్ లెవెల్లో జరుగుతుందని చచ్చేత నమ్మకం కలుగుతుందండి. ఏంటన్నా అలా చూస్తున్నారు, మీకు కలగట్లేదా? కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులు వేస్తారండి బాబు. అవునే. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకు వేసేవండి, హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కట్టమని చెప్పండి. అయ్యో, అయ్య బాబాయ్, బాబోయ్. ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది? వాడిగారు, ఏమిటండి మీరు అనేది? నాకు మీకా? నేను మార్కెట్లో వర్కర్నండి, మీరు బ్యాంక్లో క్లర్క్. నాతో మీకు అదే మీకు అభ్యంతరం అయితే దాన్ని మనసులోంచి తీసేసి ఆలోచించండి. తొందరేం లేదు, రేపు సాయంత్రం గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను.
అబ్బా, ఇక నా పెళ్లి సమస్య తీరిపోయింది. ఇక నీ ఇల్లు సమస్య, సారీ, మన ఇంటి సమస్య మిగిలింది. అంటే వేరింకే సమస్య లేదా? ఏముంది? అదే శోభనం 3 రాత్రులు ఏకంగా ఇల్లు కట్టిన తర్వాతే. ఇదే ఇందుకే నాకు పెళ్లి అంటే ఒళ్ళు మండేది. స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని పెళ్లి చేసుకుని ఇప్పుడు గిఫ్ట్ అంతా ఎగ్గొడతావా? నన్నేం చేయమంటావు? గిఫ్ట్ ఎలా ఇచ్చేది, ఎక్కడిచ్చేది? కొద్ది మీ హాస్టల్కి వెళ్దాం. అమ్మో, లేడీస్ హాస్టల్లోనా? చంపేస్తారు బాబోయ్. మరెలా? నాకు ఉమ్మ కావాలి. ఏమో, నాకేం తెలుసు. ఇదిగో, ఎవరు చూడలేదు, ఈ పొదల్లో కూర్చో. పగలు పార్కులోనా? పగలు లేదు, రాత్రి లేదు, కూర్చో. అయ్యా, పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారు? సున్నం ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టారంటావు. మేస్త్రి ఒప్పలకి ఇస్తున్నా. చూసారండి, ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దామా అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ. అలాగేనండి, అలాగేనండి బాబు. అమ్మా, ఈ 2 తాకండి. అది ఇది టాపి. అయ్యో, ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతారా? అవుతాలేదా? బాబాయ్, మీకు దండ పెడతాను బాబాయ్. నన్ను బాబాయ్, 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానన్నావు, కనీసం కప్పు దాకా కూడా రాలేదు కదా? అన్నాలండి బాబు. కొత్తగా మేస్త్రిలో నుండి 1 లక్ష రూపాయలు అటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50,000 తీసుకొస్తే టాపులు వేసిపోద్దండి. ఉరేయ్, నేనున్నాను కదా, నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్, నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు. పైన ఉంచావు, ఉండాలంటే. వెళ్ళిపోతావేంటయ్యా బాబు? అయ్యో, ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా? జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. ఏంటి మాస్టారు, కారు కరెక్ట్గా నడుస్తారు, ఇంట్లో చెప్పినా కదా? చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా, బాధపడతాను. అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. పాదరబా ఏమండి, అది ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే, నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. అలాగే లేరా? ఏంటది కుక్క భాష? నిన్ను తోక తెగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతాను, కానీ నేను అలా అన్నాం. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారంటీ.
మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా రా బాబు. దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు. అది. అయ్యో, జాత కలిగితే ఎంటికలు కలిపోతాను ఆయన. బాబు, ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే అలా? దోష నివృత్తి అయిపోతుంది. అలాగే. ప్రారంభించు బాబు. ఏడుకొండల వాడ. అలాగే. వెంకటరమణ. అని బాబు. జాగ్రత్త నాయన. అలాగే బాబు. అయ్యో, అయ్య బాబాయ్, పడిపోతా బాబాయ్. అయ్యో బాబోయ్, ఈ పరీక్ష పెట్టావే నాయనో. అమ్మో, అయ్యో, మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకోలేదు నాయనో. అమ్మో, అయ్యో, అయ్యో బాబాయ్, బాబాయ్, అయ్యో, అయ్యో, దేవుడు, ఏడుకొండల వాడ, వెంకటరమణ. అయ్యో, ఈ నిమ్మకాయ పడకుండా చూడు నాయన. దోషంలో ఇన్ని ఉంటాయి అనుకోలేదు నాయన. దోషం నాకా బిల్డింగ్ కా నాయన. అయ్యో, అయ్యో, అయ్యా, ఎన్ని చుట్లు తిరగాలి నాయన? 3 బాబు. 3 సార్లా? ఇంకో 5 సార్లు పెట్టకపోయావు. అయ్యో, అయ్యో, ఇదేం పరీక్ష నాయన. ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్. ఆరిపోకుండా చూసుకోనైనా. అలాగే చూసుకుంటాను బాబు, ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన. మీరు జాగ్రత్త, మీ ఇల్లు జాగ్రత్త బాబు. వారు అక్కడే ఉన్నారా? దేవుడు, తండ్రి, అయిపోయినాయి నాయన. 3 ప్రదక్షిణలు అయిపోయినాయి. దేవుడా, దా వస్తున్నా, దా వస్తున్నా బాబోయ్, దా. వస్తున్నా నాయనా. జాగ్రత్తయ్యా. అయ్యా, అయ్యా, రాజాగారు, ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా, మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర. అయ్యో, ఇడిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇటువైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను. ఏంటా, ఎలా ఉంది మీ ప్రేమ నగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్. ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే, ఓ పని చేయండి. రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు. అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతులా వచ్చి. అమ్మా అమ్మా అమ్మా, నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా మీద దైవం నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారో చెప్పండి మాస్టారు. కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ. నో, మీకే ప్రాబ్లం రాదు. వాళ్ళ తరపు నేను గ్యారెంటీ. సరేనా? గుడ్ మార్నింగ్ సార్. రండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. మీ డాక్యుమెంట్స్ మొత్తం చూశానయ్యా. బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ స్థలం తాకట్టు పెడితే ఓ 1,00,000 రూపాయలు మాత్రమే అప్పిస్తారు. 1,00,000 రూపాయలు సరిపోవేమో సార్. కనీసం 25,000 నాకు తెలుసు. కనీసం ఓ 1,25,000 లేనిదే నీ పని పూర్తి కాదని నాకు తెలుసు. అందుకే నా స్నేహితుడు నాయుడు గారితో చెప్పి నేను పర్సనల్ గ్యారంటీగా ఉండి నీకు ఆ 25,000 ఇప్పిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం, మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? సున్నం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును, చెప్పారులేండి. మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? ఇదిగో. అక్క, నీకు అతని సంగతి తెలీదు. ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటం లేదు పాపం. ఆ సంగతి వదలండి. చూడండి, ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కోవచ్చే మళ్ళీ. మరి నోర్మయ్యి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా, పడుకో. నాకు ఎలాగూ నిద్ర పట్టి చావదు. నాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారబ్ధమో. మీ ప్రారంభమే. అసలు నిద్ర పట్టకుండా చస్తుంటే మీకేం లేవులండి. నోరు మూసుకుని విసిరండి.
తెల్లారిపోయింది. వేధవాలారా, పండి పండి వేధవాలారా. రేయ్ రేయ్, అయ్యో అయ్య బాబా, ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయన కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికట్టు పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు. దక్షిణ కూడా వేయలేని వెధవలందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయ్య బాబాయ్, నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి. అందులో పోర్షన్ మీకు అద్దెకిప్పిద్దామని వచ్చానండి. రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నానండి. అయ్య బాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబా బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లికి ఉచితంగా ఖర్చు చెప్తాం. సార్ మీ కోపం వచ్చింది అనుకోండి, ఒరే సున్నంగాని పిలవండి నేను బాధపడను, ఒరే సుబ్బిగాని పిలవండి నేను బాధపడను, లాగి లెంపకాయ కొట్టండి నేను బాధపడను. కానీ సూసాను మాత్రం పిలవకండి, పక్కన చూస్తే ఇబ్బంది వస్తుంది. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. తాతయ్య, నువ్వు బతికుండగా నీ కోరిక తీర్చలేకపోయినా కనీసం ఎప్పుడైనా తీర్చాను తాతయ్య. నన్ను ఆశీర్వదం తాతయ్య. ఇక మన వంశంలో అద్దె గుంపులు ఉండాల్సిన గతి ఎవరికి పట్టదు తాతయ్య, ఎవరికి పట్టదు. ఊరుకోవయ్యా, ఏమిటి మరీ పసిపిల్లలాగా? ఈ ప్రకారంగా ఇన్నేళ్లకి నువ్వు సొంత ఇంటి వాడివై చిన్నదో పెద్దదో ఇంకో పోర్షన్ మరొకరికి అద్దెకిచ్చే స్థితిలో ఉన్నందుకు మీ తాతగారి ఆత్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా? పంతులు గారు పిలుస్తున్నారు. ఆ గది మీ బెడ్రూమ్. అదే మీ బెడ్రూమ్. మాకు బెడ్రూమ్ తో పని లేదులేండి. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో సందర్భం శుద్ధి లేదేమి? తప్పు అలా మాట్లాడకూడదు. టైం అవుతుంది. ఇది హాలు, అది బాత్రూమ్. ప్రాక్టీస్ కి బాగుంటుంది. బాత్రూమ్ లోనా? ఇక్కడ హాల్లో. ఇది మీకు మాకు మధ్య ఉన్న తలుపు. మీరు టక్ టక్ అంటే మేము హలో అంటాం. బ్రహ్మాండంగా ఉంది. ఈ బొమ్మలు కొనడానికి నన్ను బస్సు మానిపించి 2 పూట్ల సైకిల్లో తీసుకెళ్ళడం మీకు కష్టంగా లేదా అండి? మన ఇల్లు తాజ్ మహల్ లా తయారు చేయాలి. వద్దులేండి, ముంతాజ్లా ముందుగా మిమ్మల్ని వదిలేయడం నాకు ఇష్టం లేదు. పాపం కష్టపడి నైట్ డ్యూటీ చేసి సంపాదించిన డబ్బంతా ఇది కొనడానికే సరిపోయింది. ఏమీ పర్వాలేదు, ఇంట్లో కూర్చుని దీన్ని చూస్తున్నప్పుడల్లా మన కష్టాలన్నీ మర్చిపోతాం. ఆగండి. ఏమిటి చెప్పులతో లోపలికి వస్తున్నారు, ఇల్లు పాడవదు. ఇంతేనా? మరి బయట పెడితే కుక్కలు ఎత్తుకెళ్ళావు? అయితే పొట్లం కట్టి లోపల పెట్టుకోండి. ఇంకా నయం, వీటి కోసం ఎనపెట్ట కొనమల్లా. ఇదిగో కొత్త చెప్పు చూసుకో, ఎగరెగలాడితే అర్థంలాగా. రేపు అబ్బిగాడి పుట్టని అప్పుడు చూస్తాను శుభ్రత. ఏమిటండి? ఏమిటండి ఏమిటి ఏమిటి వాళ్ళ శ్రీమతి గారు వంట? అబ్బా చూస్తే ఇక్కడే ఆ పాపం. బ్యాంక్ మేనేజర్ గారు చచ్చిపోయినట్టు కదండి? అవును. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మర్చిపోయావా? ఆ చచ్చిపోయిన మేనేజర్ నమ్మి మీకు అప్పిచ్చిన వెధవనమ్మ నేను. మీకు అప్పిచ్చిన పాపానికి నన్ను ఎండలో నిలబెట్టి మీరు రిక్షాలను రథాలను ఊరేగుతున్నారా? ఏమిటండి ఆ మాటలు? మేనేజర్ గారు చెప్పిన ప్రకారం ఇంకా 3 నెలలు గడువు ఉంది కదండి. చాలే ఊరుకోవమ్మా. ఆయన ఇచ్చిన గడువు ఆయనతోనే పోయింది. 24 గంటల్లో నా 25,000 నాకు కట్టకపోయారు, నిన్ను నీ మొగుడిని ఈ బజార్లోనే కాదు ఊరి సెంటర్లో నిలబెట్టి కడిగేస్తాను. జాగ్రత్త. గల్లాంటి పట్టండి బాబు. 6 పేరు ప్రతిష్టలు విన్నారనుకోండి, తమరు డంగ్ అయిపోతారండి.
ఇప్పుడేం చెప్పరండి, ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారండి. ఆరిని చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి. తాపి మీద కొట్టండి. నీ తాపితోళ్లు పలుకు ప్రమాణాలను పక్కన పెట్టు. గాంధీ గారంతటి మర్యాదస్తుని నేనే చూసుకున్నాను. అయ్యి బాబాయ్ ఇదేంటండి బాబు, మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేనుండగా తమరే బ్రోకర్ అయిపోయారనుకోండి, మా పునాదులు కదిలిపోతాయండి. నా మాట కాదండి బాబు. ఆయన ఎవరికో మాట ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి? తమరు అలా సిమెంట్ లో బిగిసిపోయారనుకోండి, నా టాపితో నేనే పొడుచుకోవాల్సి వస్తుంది. అంటే కదా రెండో మాట ఉంటే చెప్పండి బాబు. రెండో మాట లేదు, మూడో మాట లేదు, మూసుకో. అదిగో అయ్య బాబాయ్, అయ్య బాబాయ్ నన్ను క్షమించండి బాబాయ్. అయ్య బాబాయ్ మీకు ఇల్లు ఇప్పించలేకపోయానండి బాబోయ్. ఆ రద్దు చెప్పిన వింటలేదండి బాబోయ్. ఏంటో నువ్వు అనేది? నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించారా? మరేనండి టాపీ మీద కొట్టండి. అవునయ్యా, నేను మాట ఇచ్చింది కూడా వీరికే. పార్టీ కోరింది సిమెంట్, రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గొడవ ఎక్కడండి బాబు? దీన్నే వాస్తులో ద్విఫలం అంటారయ్యా. ఏమంటారండి? ద్విఫలం. నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది, నా టైము బాగుందన్నమాట. వారి టైము బాగుంది, మీ టైము బాగుందండి. మధ్యలో నా టైమింగ్ ఏంటి బ్యాడ్? ఏమయ్యా, ఓనర్ సైడ్ నుంచి వచ్చారు కదండి, మా బోకరేజ్కి బొక్కండి. డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి. అందుకే నేను అన్నయ్య, నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను. రాజు, నీకు నా అద్దె నెలకి 2500 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే 3000 ఇవ్వాలనిపిస్తుందయ్యా. అలాగే అడ్వాన్స్ కూడా 25,000 కాదు 30,000 చేసుకో, నీకు ఏదైనా ఖర్చుకు పనికొస్తుంది. చెక్కు రాసించాను, తీసుకో. ఒక్క మాట సార్, ఈ పోర్షన్ మేము తప్పనిసరి అద్దెకిస్తున్నాం, కానీ మా ఆత్మలు ఈ గుమ్మం దాటవు సార్. ఈ ఇంటిని మీ సొంత బిడ్డలా. ఆగవయ్యా ఆగు, ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా ఉపమానం తప్పు. నాకు మాత్రం ఈ ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటిది. బాబు నా బోకరేజ్ అండి. ఇంట్లోకి ఎప్పుడొస్తారు బాబాయ్ గారు? రేపు దశమి శుక్రవారం, దినఫలం దివ్యంగా ఉంది. రేపే దిగిపోతానమ్మా. ఇలా అప్పులు ఇచ్చి అవమానించడానికి నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు, కానీ మనిషిగా మారడానికి మాత్రం నువ్వు చాలా నేర్చుకోవాలి. ఒక ఆడపిల్లని 10 మంది ముందు సభ్యత సంస్కారం లేకుండా అవమానించడం నీ తత్వం కావచ్చు, కానీ అది మానవత్వం కాదు. మనుషుల మధ్య బతికేటప్పుడు కడుపుకి తిండి, ఒంటికి బట్ట ఎలా మెయింటైన్ చేస్తామో అలాగే కొన్ని కట్టుబాట్లు మెయింటైన్ చేయాలి. మైండెడ్. దయరారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి అఠానా రాగం, ఆది తాళం, శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? నా చంప మీద కొట్టినట్టుందయ్యా, వద్దయ్యా. ఈ ప్రకారంగా తమరు మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు, తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా, ఎరక్కపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పళంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు ఇంటిని మీ కంటికి రెపలా కాపాడుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ సార్. దాని దేవుందయ్యా. నా దీపారాధన టైం అవుతోంది, త్వరగా బయలుదేరమంటాడు పిచ్చివాడు వాడి భాషలో. రాజు, ఆ గుడిసె అక్కడ ఉండడం మంచిది కదయ్యా, వాస్తు శాస్త్రం ఒప్పుకోదు. మరి మేము అందులోనే ఉన్నాం కదండి, అందుకే చెప్తున్నాను. ఓ పంచి, ఆ గుడిసెని తీసుకెళ్లి మేడ మీద వేయించు, అప్పుడు దాన్ని పెంట్ హౌస్ అంటారు, రాజసంగా ఉంటుంది. నీ జాతకంలో రాజపూజ్యం ప్రారంభమవుతుంది. వెంటనే చేంజ్ చేసి. అలాగే సార్, వెంటనే మార్పిస్తాం. ఓం
మంత్రులు గారు వ్యవహారం అంతా సాంప్రదాయవతిగా జరగాలి. పద్ధతుల్లో ఏమీ లోపాలు రావడానికి వీల్లేదు. మీరు వాయించండి అయ్యా. రాత్రి కొట్టిన మందు ఇంకా దిగలేదా? నువ్వు వాయించండి అయ్యా. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పిలవండి. నువ్వు ఉండి చెల్లెమ్మా. ఇక్కడే ఉన్నారండి. తండ్రి గారు నేను పిలుచుకొస్తాను. ఈ 20,000 ఉంచండి. నేను ఒప్పుకోనయ్యా. అది కాదు బాగుందండి. అవతల ముహూర్తం ముంచుకొస్తుంటే ఇక్కడ వియ్యంకులు ఇద్దరు కబుర్లో పడ్డారా? కబుర్ లేదు, కాకరకాయ లేదు. నువ్వు వెళ్ళవయ్యా. అసలు పెళ్లి చేయాలో మానాలో తెలియక మేము తోస్తున్నాం. ఏమైందండి? 25,000 కట్టంలో 5,000 తగ్గింది. ఒక్క వారం రోజుల్లో సర్దుబాటు చేసి ఇస్తానంటే బావగారు అర్థం చేసుకోవట్లేదు. ఏమిటయ్యా అర్థం చేసుకునేది? పీకీలాగి నువ్వు ఇస్తానని ముష్టి 25,000, అందులో 5,000 తగ్గితే నేనేమైపోవాలి? ఒప్పుకోను. 25,000లో ఒక్క పైసా తగ్గినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంత మాట అనకండి బావగారు. పిల్ల బతుకు బుగ్గైపోతుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకుని ఒప్పుకోనయ్యా. ఏమిటండి? ఏమిటి పట్టుదల? ముష్టి 5,000 కోసం పెళ్లి పందిట్లో మీరు ఇంత అర్థాంతం చేస్తే మా పరువు ఇంకాను. అంత పరువు ప్రతిష్టలు గలవాడి అయితే ఆ డబ్బు తమరేయవచ్చుగా. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. 25,000 సింగిల్ చెక్ రాసిస్తాను. నేను వీరికి దూర బంధువునే కాదండి, మంచితనానికి దగ్గర బంధువును కూడా. మీరు కేవలం డబ్బు కోసం వీధిని పడ్డారు, కానీ మేం ప్రాణం ఇచ్చేనా మా పరువు నిలబెట్టుకునే రకం. అర్థమైందా? తీసుకోండి. ఎలాగైనా తమరే. అయ్యా, నిజంగా తమరెవరో నాకు తెలియదు, కానీ సమయానికి మీరు ఇలా ఆదుకోవటం చూస్తుంటే సాక్షాత్తు ఆ భగవంతుడికి మరో రూపంలా అనిపిస్తున్నారు. తమరు అడ్రస్ ఇస్తే ఒక వారం రోజుల్లో ఇది దగ్గర ఉంచండి. 6 రోజులు కాకపోయినా మరో 15 రోజులు ఇచ్చినా మరేం పర్వాలేదు. ఏమండి, ఇప్పటికైనా తాళిబొట్టు కట్టనిస్తారా? లేకపోతే ఈ చెక్కు బ్యాంకుకి తీసుకెళ్లి దాన్ని క్యాష్ గా మార్చి ఆ క్యాష్ మీరు కళ్ళారా చూసిన తర్వాత కట్టమంటారా? నేను మరీ అంత వినను కాదులేండి. ఏమిటంటున్నాడు? వాడు నా డ్రైవర్ అండి, మూగవాడు. భోజనాల సమయంలో ఉప్పుతరు వడ్డిస్తానంటున్నాడు. విశ్వాసం. బెబ్బలేదు. భోజనాలకి పదా, ఉప్పు పుట్ట నేను ఎత్తిని పెడతాను. కదవా రండి బాబు. ఏంటి నన్ను అర్జెంటుగా రమ్మన్నావుట? మీటింగ్ పెట్టి మిమ్మల్ని కొంచెం గౌరవించాలని నేనే పిలిపించాను. సభ్యతా సంస్కారాల గురించి గుక్క తిప్పుకోకుండా లెక్చర్ ఇచ్చావు. ఏ దొంగల పాఠశాలలో నేర్చుకున్నావా ఈ సంస్కారం అంతా? ఏమిటండి మీరు అనేది? నువ్వు పెద్ద 420 అంటున్నాను. నంబర్ 1 చీటర్ అంటున్నాను. ముచ్చటగా తెలుగులో చెప్పాలంటే పచ్చి మోసగాడి అంటున్నాను. సార్ నర్భయ్, చెల్లని రూపాయి విధువులు కూడా చెక్కు పట్టుకు తిరిగేస్తున్నారు. ఏదో పేద మైసూరు మహారాజులో చెక్ ఇచ్చావే, ఇదిగో నీ చెక్. పైసా కూడా లేదని తిరిగి వచ్చింది. 3 రోజుల్లో నా డబ్బు నాకు కట్టకపోయావో నిన్ను నీ పెళ్ళాన్ని జాయింట్ గా జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. ఏమండి, ఆవేశపడకండి. మీరు తొందరపడి ఏదైనా తప్పు మాట అన్నారంటే అతని మనసు బాధపడుతుంది. అతని మనసు బాధపడితే నాకేమిటి? కానీ చెప్పుతో కొట్టినట్టు అడగపోతే నా పేరు రాజా కాదు. చెప్పుతో కొట్టినట్టు కాదు బాబు, కొట్టే అడుగు. అప్పుడు కానీ నాకు బుద్ధి రాదు. దాసు గారు. అవునమ్మా, దాసుణ్ణే. మంచికి మానవత్వానికి దాతృత్వానికి దాసుణ్ణి గనకే అక్కడ ఎవరో ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుందంటే చూడలేక డబ్బు ఇచ్చాను. ఈ దరిద్రపు జాలిగుండకి ఇక్కడ చెక్ ఇచ్చిన విషయం ఆ సమయంలో మర్చిపోయానమ్మా. ఇక్కడ చెక్ ఇచ్చి అక్కడ దానం ఇచ్చానే, అందుకు నన్ను చెప్పుతో కదమ్మా, చాటతో చీపురుతో కొట్టినా తప్పలేదు. నువ్వు కూడా కొట్టమ్మా. సారీ అండి, మీ చెక్కు తిరిగి వచ్చేసరికి నాయుడు గారు నలుగురిలో మా ఇద్దరిని అల్లరి చేశాడు. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఇంతకంటే నేనేం చెప్పలేను. బాబు, ఆ చెక్కిలై నువ్వు ఈ అడ్రస్కి వచ్చావంటే నీ డబ్బు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? అదేం లేదండి, ఆవేశంలో మిమ్మల్ని ఏదేదో అన్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఆవేశంలో నేను మంచి పని చేశాను, ఆవేశంలో నువ్వు ఆ మంచి పనిని అనుమానించావు. కానీ ఇద్దరు ఉద్దేశం మంచిదే బాబు, తప్పులేదు. భగవంతా చెక్కు. ఒరే బాబు, భగవంతా చెక్కురా. ఏంటే బాబు నవ్వుతారు? నా ఫేస్ చూస్తే మీకు నవ్వు వస్తుందా? డబ్బులు ఇచ్చి పంపించండి. ఈ భగవంతా చెక్ ఎప్పుడు వచ్చినా పరిస్థితి ఇంతే బాబు. ఇది చెక్కు కాదు, జోకు. జోకా? ఏమంటే ఏడకొలంగా ఉందా? నా డబ్బులు ఇవ్వండి బాబు. డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే బ్యాంకు మూసుకొని వెళ్ళిపోండి. అయినా ఇంత పెద్ద బ్యాంకులో డబ్బులు లేకుండా ఎలా ఉంటాయండి? బ్యాంకులో డబ్బులు ఉన్నాయి బాబు, అకౌంట్ లోనే లేవు. దేవుడు కాదు బాబు గారు, దానకర్ణుడు. ఒక్క మాట అన్నానో లేదో టక్కుని చెక్కు తీసి ఇచ్చాడు. అసలు ఈ సంతకం చూడండి, లక్ష్మి కల ఉట్టి పడుతున్నది. అన్నట్టు ఆయనకు మన అడ్రస్ తెలియదు కదా, 5,000 ఎగ్గొట్టేద్దామా? ఆలోచిద్దాం. ముందు ఆ చెక్కు మార్చు. బాబు, ఈ చెక్కు తీసుకుని ఆ డబ్బుని సంచిలో పడేయండి. ఉన్నట్టున్నారు. భగవంతా చెక్ మళ్ళీ వచ్చింది రోయ్. ఏమండి, నోరుంది కదా అని పారేసుకుంటే అంతేనండి. తిట్టావు. ఇప్పుడు చూడు 25,000 ఫట్టు. భగవాన్ దాస్ అకౌంట్ లో 10 పైసలు కూడా లేవండి బాబు. అయ్య బాబాయ్, ఒక్క పైసా తగిన నా గుండెకాయ నోట్లోకి వచ్చేస్తుంది సార్. డబ్బులు మింగే. ఇదిగో బ్యాంక్ అబ్బాయి, 25,000 టక్కున పోతే ఈయన గారు ఈ బ్యాంకులోనే మరణించేయగలడు. ఓ 1000 కోసుకుని ఇచ్చేయి. ఒరే, నా డబ్బులు కోసుకోమంటాను, నువ్వెవడేరా?
5,000 పోయే బదులు 1,000 పోతే నయమే కదరా. అది చెప్పడానికి నువ్వెవడురా? నీ మీద గురించి చెప్తున్నాను రా. నోరు మూసుకోరా. బయటికి వెళ్ళి బాబు ఇదిగో చెక్కు తీసుకో. నేను తీసుకోను. నా లెక్కలో నీకు డబ్బు ఎప్పుడో ఇచ్చేసినట్టే. ఈ పెంట నాకెందుకు? ఒరే ఆగరా, నీ దగ్గర ఉన్న అడ్రస్ నా మొహం తగలేరా బాబు. అయ్యి బాబాయ్, అనవసరంగా 5,000 నాశనం అయిపోయినాయి ఆయన. డ్యూటీ శ్మశానం అడ్రస్ ఇచ్చాడు. అయ్యి బాబోయ్, 5,000 రూపాయలు బాబోయ్. అయ్యో అయ్యో 5,000 రూపాయలు అయ్యో. సుబ్బారావు నువ్వు ఇక్కడ? బాబోయ్ బాబోయ్, ఆ భగవాన్ దాస్ గారు 5,000 రూపాయలు ప్రోగ్రామ్ చెక్ ఇచ్చాడు బాబోయ్. అది తీసుకొని బ్యాంక్ వెళ్ళాను బాబోయ్. అది అక్కడ పట్టు. ఆ శర్మ కర్మగారు కూడా అక్కడికే వచ్చారు బాబోయ్. వాళ్ళ వెనకాల నేను వచ్చాను బాబోయ్. వాళ్ళు శ్మశానంలో పడి కొట్టుకుంటారు బాబోయ్. అయ్యి బాబోయ్, ఇంట్లో కూడా లేడే? గురుగారు ఎక్కడా? ఎందుకంటే ఆయన కొడుతున్నారు? ఎందుకేంటమ్మా, మీ ఆయన బాసు 5,000 రూపాయలు కొట్టాడు. చింతపండు బెల్లం సున్నవనుకున్నావా? 5,000 రూపాయలు కడుపు తరికిపోతుంది. బాబు, మా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? మా ఆయన కారు 6 నెలలు అద్దెకి తిప్పుకుని 30,000 ఎగ్గొట్టాడు. ఆ కారు మారువాడి పీక్కుపోయాడు. అటు కారు ఇటు డబ్బు పోయి మేము రోడ్డున పడ్డాం. ఏ జన్మలో ఏం పాపం చేశామో వాడి పాలిట పడ్డాం. అప్పటికి వాడికి ఇల్లు ఇవ్వద్దని చెప్తూనే ఉన్నారట. కానీ ఈయన భాష మీకు అర్థం కాలేదు. తలుపు తీరా తలుపు. తలుపు తీస్తావా లేదా? ఎవడివే నువ్వు? నువ్వెవడరా? ఆ దాసుగాడి పిలువు. దాసుగారు లేరు, పోబే. లేడా? రేయ్, లోపల ఉంటే లేదని చెప్తావు. రేయ్ రేయ్ భగవాన్ దాసు, రేయ్ రారా బయటికి. దాసు లేడు, బాసు లేడు, పోబే. రేయ్ రేయ్ తలుపు తీయండి రా, తలుపు తీరా. ఏమండి, తను కావాలని ఇలా చేస్తున్నాడు. రాత్రిపూట ఎందుకు గొడవ? పొద్దునే అడుగుదాం పదండి. వీళ్ళు ఇలా కాదు అని కరెంటు వాటర్ కట్ చేస్తే వాళ్ళే మన కాళ్ళ మీద వచ్చి పడతాడు. ఏమండి ఏమండి ఏంటి బాస్, కరెంట్ కట్ చేసినట్టున్నాడు? అలవాటేగా. ఫస్ట్ స్టెప్ కొవ్వొత్తి ఎక్కడుందో చూడు. ఎలా ఉందిరా మన సెటప్? ఈ రోజుకు ఓకే బాస్, రేపేం చేస్తాం? కొత్తగా అడుగుతావేరా పాత కథ. రేపేం చేయాలో చెప్తాను కానీ ముందు మందు పోసిరా. అలాగే బాస్. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకున్నాం. ఆ ఆనందం దక్కకపోగా అవమానం మిగులుతుంది. రేపు వాడికి డబ్బు కట్టకపోతే కడుపుతో ఉన్న భార్యకు మొగుడు చేతి నిండా గాజులు తొడగాలంటారు. కానీ నేను నీ గాజుల్ని ఇంటి ఓనర్ గారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఎస్ఐ గారు కిందకి రమ్మంటున్నారు. ఏమండి ఏమండి, ఎస్ఐ గారు వచ్చారటండి. మిమ్మల్ని పిలుస్తున్నారటండి. ఎందుకు వచ్చుంటారండి? ఉన్నాడుగా దరిద్రుడు దాసుగాడు. వాడు ఏదో చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చుంటారు. నేను వచ్చింది మీకు వార్నింగ్ ఇవ్వటానికి. నాకు వార్నింగ్ ఇవ్వడానిక? నేనేం చేశాను సార్? రెంట్ కంట్రోల్ యాక్ట్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు, అద్దెకున్న వాళ్ళని హింస పెడుతున్నందుకు. నేను హింస పెట్టానా? నా ముందు చెప్పాలండి సార్ వాడిని. నా ఇంట్లో అద్దెకి దిగి అడ్వాన్స్ అడిగితే బ్యాంక్లో అకౌంట్ లేకుండా ఇచ్చాడు సార్ వాడు. చూడడానికి అలా కనిపిస్తారు కానీ పచ్చి ఫ్రాడ్ సార్ వాడు. షడప్. నేనుండగానే ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నావే, అతను ఇచ్చిన చెక్ ఏదో చూపించు. అది వాడే తిరిగి తీసుకున్నాడు సార్. రాఘవేంద్ర, రామచంద్ర, ఎందుకు బాబు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 10 అబద్ధాలు ఆడతావు? ఇన్స్పెక్టర్ గారు, మీ టోపీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అతనికి ఏ చెక్కు ఇవ్వలేదు. నిజానికి అడ్వాన్స్ ఇవ్వమంటే అతను కోరినంత డబ్బు ఇచ్చాను. ఇదిగో రసీదు. సార్ అబద్ధం సార్, పచ్చి అబద్ధం. ఏదయ్యా అబద్ధం? నువ్వు పక్క తప్పుకోమా.
ఏది అబద్ధం? నన్ను దేవుణ్ణి చేసి పొగిడి ఈ ఇంట్లో దిగమని బతిమాలడం అబద్ధమా? తీరా నేను ఇంట్లో దిగిపోయిన తర్వాత నాకంటే ఎవరో స్మగ్లర్లు ఎక్కువ డబ్బిస్తానంటే వాళ్ళని దింపడం కోసం ప్రయత్నించడం అబద్ధమా? ఆ ప్రయత్నంలో నా కరెంటు వాటర్ కట్ చేసి నన్ను చిత్రం వచ్చేయడం అబద్ధమా? ఇదిగా నీ వెనక మార్కెట్ గుండా ఏదో ఉండొచ్చు బాబు, కానీ నా వెనక లా అండ్ ఆర్డర్ ఉందయ్యా. ఇంతవరకు మర్యాదస్తుడిని మాటలతో చెప్పాను. నా పవర్ ఉపయోగించక ముందే నీ హద్దు తెలుసుకో. సార్ వీడిచ్చిన చెక్కు తిరిగి వచ్చాను సార్, పైగా అద్దె కూడా కట్టాను లేదు సార్. కట్టకపోతే ఖాళీ చేయించవయ్యా, లేదా కట్టేంత వరకు ఓపిక పట్టు. ఏదైనా తేడా వస్తే సివిల్ కేసు పెట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వు. అంతేగాని ఇంకోసారి అలా చేసావంటే క్రిమినల్ కేసు పెట్టి నేను లోపలతో ఇస్తాను. వెంటనే వారికి సారీ చెప్పి కరెంటు వాటర్ సప్లై వరకు కమాన్. ఏమండి, మీకు దండం పెడతాను, ఎస్ఐ గారు చెప్పినట్టు చేయండి. వాణి నువ్వు కూడా. మీరు ఇంకొక మాట మాట్లాడారంటే నేను చచ్చిన తోటు. మీరు పదండి. ఇతని వల్ల మీకే ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి. ఐ విల్ సీ. ఇన్స్పెక్టర్ గారు, మీలాంటి సిన్సియర్ ఆఫీసరే నాలాంటి వాడికి శ్రీరామరక్ష. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నా నేను ఇక్కడ క్షేమంగా ఉంటాను. వెళ్ళరండి. అయ్యా, ఈ ప్రకారంగా చేయటం మీకు న్యాయం కాదు. అలాగా దాసు, చిత్తం. న్యాయాన్యాయాలు అంటూ చిడతలు వాయించుకుంటూ ముష్టెత్తుకుంటూ బతికే ముష్టి నాకు అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా. చిత్తం. అందుకే అన్నం వెళ్ళి ముష్టెత్తుకో. చచ్చిపోతాను. వాణి నువ్వు అయ్యో ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది. ఆచార్య గారి ఇంట్లో వెళ్దాం పద. ఆచార్య గారు ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. జాగ్రత్త, నువ్వు కూర్చో. దాస్ గారు, దాస్ గారు, దాస్ గారు, దాస్, రే దాస్, తలుపుతీరా. దాస్ ఏంట్రా అర్ధరాత్రి వర్షంలో అద్దెకున్న వాళ్ళు హింసిస్తున్నావు? నేను నిన్ను హింసిస్తున్నానా? ఓకే ఓకే దాస్, వాడికి జ్వరంగా ఉంది, పైగా తను ఉత్తమ మనిషి కాదు. తప్పుకో దాస్ ప్లీజ్. అయితే నా ఇంట్లో సెటప్ అవుతానంట. నీ ఇల్లా? అద్దెకి ఇచ్చే ఇల్లు నాది కాక నీది ఎలా అవుతుందయ్యా? అకార్డింగ్ టు రెంట్ కంట్రోల్ యాక్ట్. తప్పుకుంటాను, కానీ తప్పదంటే మీ ఇద్దరు లోపలికి రండి. నేను ముచ్చటపడి ఈ అందాల ముద్దుగుమ్మని తెచ్చుకున్నాను. దీంతో రొమాన్స్ చూస్తూ మీ ఇద్దరు మూల కూర్చుంటానంటే ఓకే కమాన్. కానీ నేను బాగా తాగి ఉన్నాను. ఇదైన తర్వాత నాకు నీ పెళ్ళం కావాలనుకున్నాను కదా, అందుకే అన్నాం. మనంటి తలుపులు మన మొహం మీద వేసాడు. వదిలేయండి, అతని సంగతి తెలిసిందే కదండి. అయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది. రావడి పైకి. భయపడవలసింది ఏమీ లేదు. ఇది మామూలు జ్వరమే. ఈ మందులు వాడితే అదే తగ్గిపోతుంది. అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోందయ్యా అంటే ఏమిటి ఆపేశావే? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథంతా ఒక్క రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు
అలా రథంలో వెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఏమని? బాబా, ఎవర్రా ఏటున్నది కోటలో ఏమిటా ఉపద్రవము వజూపు. నువ్వు వాయించు. ఎవర్రా ఏటున్నది కోటలో ఏమిటా ఉపద్రవము వజూపు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి అప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. వస్తున్నట్టున్నాడు. ఏమిటి ఈ విధముగా ఏమిటి శబ్దాలు? రైసు మిల్లాడించినట్టు మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? జగ్గు బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం అడటోడిరా. వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడక తోస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతివే. ఇంకా దేవదేవుడు వచ్చినా నా కథాపను. ఎవడ ఎత్తునది కోటలో ఎమిటా ఉపద్రవము వజూపుము. ఎవడ ఎత్తునది. ఎవరు మిమ్ము పంపినారు చెప్పుకు ఎలుకలార. ఎవరు మిమ్ము పంపినారు చెప్పుకు ఎలుకలార. ఎప్పుడు చెప్తున్నాను, మందులను బాగా తినాలి. పావు కనీసం 15 కేజీలు వరకు ఉండాలి. మీరే రక్షించాలి. ఏమైందండి? ఇంకేమవ్వాలి మహాప్రభో? పొమ్మల్లాగా పొగ పెట్టారని బంగారం లాంటి మీ తలుపుకి కన్నం కొట్టించి ఎలుకల దండుని మా మీదకు తోలుతున్నాడు ఆ నికృష్టుడు భగవాన్ దాసు. ఇదేమని అడిగితే నన్ను దళారు చేత మెడబట్టి బయటికి గెట్టించాడు. బాబు రండి, కళ్ళారా చూడండి. ఆ మూసికి సేర వైన విహారం చూడండి. అదిగో అట్టించే దండెత్తి వస్తున్నాయి. ఏమండి? 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 భగవాన్ దాస్ తలుపుతీరా, తలుపుతీ. ఏమండి? నా మాట వినండి. వాడి జోలికి వెళ్ళొద్దండి. మనకి వేళ అండ కూడా లేకుండా చేయడం కోసమే వాడు కావాలని ఆడుతున్న నాటకం ఇది. రండి. నువ్వు నోరు మూసుకు పైకి వెళ్ళు. వాడి సంగతి అటు ఇటు తేల్చేదాకానే వదలను. నా గురించి ఏం తెలుస్తావు బాబు? అయ్యో! ఏమండి? ఏమండి? ఆగండి. మీ వల్ల నేను నలుగురు అవమాన పాలవుతున్నాను. పరువు మర్యాద మర్చిపోయి మార్కెట్ గుండాలా ప్రవర్తించకండి. నా ఆవేశం వెనుకున్న గుండె మంట నీకు తెలుసు. ఇక మీదట ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ మీద చేసేసుకోను. నీ కడుపులో పెరిగి మన బాబు మీద ఒట్టు. నేను బాధపడుతున్నది మీరు కొట్టినందుకు కాదండి. మీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేస్తున్నాడో అర్థం కాక. ఇది దేవుడు వేసిన శిక్ష కాదు అని నాకు నేను వేసుకున్న శిక్ష. ఆ రోజు నువ్వు ఇల్లు అద్దెకి వద్దన్నావు, నేనే ఇచ్చాను. ఈ రోజు అనవసరంగా వాడి వల్ల నీపై ఏమండి? అమ్మా నాన్న లేని దాన్ని, పైగా కడుపుతో ఉన్నదాన్ని నన్ను కొట్టినా తిట్టినా నా సర్వస్వం మీరేగా. అవును అని అది నేనే. కడుపుతో ఉన్న ఆడదాన్ని కష్టపెట్టకూడదంటారు, కానీ నేను. ఏమండి మీరు కన్నీళ్ళు? అబ్బే లేదే, ఇదిగో నువ్వు ఆడకూడదు. చూడు వాణి, ఇప్పుడు నీకు 7వ నెల. మనకు అందరూ ఉండుంటే ఆనందంగా సీమంతం చేసేవారు. అయినా పర్వాలేదు, నేను నీకు సీమంతం చేస్తాను. ఇంకో కానీ నువ్వు ఇప్పుడు నవ్వుతూనే ఉండాలి. నవ్వు ఇంకొంచెం ఇంకొంచెం. అలాగే డాక్టర్. హలో, పోలీస్ స్టేషన్. వాణి వాణి
కమిన్. ఏమండి చూడు బాబు, నాతో గొడవలు పెట్టుకుంటే కడుపులు అబార్షన్లు అవుతాయి, కాపురాలు కుప్పకూలిపోతాయి, బతుకులు నడి బజార్లు పడతాయని నేను అన్నానుకో, నువ్వు ఫీల్ అవుతావు కదా. అందుకనే అన్నం జరిగిన దానికి సారీ చెప్తూ మరోసారి మీ ఆవిడ కడుపు రావాలని మనసారా కోరుకుంటూ ఈ బొకే నీకు సమర్పిస్తున్నాను బాబు, తీసుకో. ఏమండి ఇన్స్పెక్టర్ గారు చూడండి, నన్ను చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి. రాక్షసుడు రా రేయ్. ఏమండి? ఓ, ఏమండి? ఆగమని. ఏమండి? సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఇంటి యజమాని అయిన ధనేకుల రాజేశ్వరరావు అనబడే ఈ వ్యక్తి అతని ఇంటిలో అద్దెకుంటున్న పరవస్తు భగవాన్ దాస్ అనే వృద్ధుణ్ణి, పెద్ద మనిషిని కావాలనే హింసించినట్టు, అతనిపై హత్యా ప్రయత్నం చేసినట్టుగా కోర్టు ధృవీకరించింది. భగవాన్ దాసు కోరికపై ఆయనకిద్దరు కానిస్టేబుల్స్ ని సెక్యూరిటీగా కోర్టు అనుమతించటమైనది. ఈ 3 నెలలు యజమాని రాజేశ్వరరావు తన ఇంట్లో ఉండకూడదని కోర్టు నిర్ణయిస్తూ ముద్దాయికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏమండి? ఏమిటండి ఈ దారుణం? చూడు రాజా, నీకు వేరే ఇల్లు ఈ 3 నెలలు నాతోనే నా రూమ్లోనే ఉంది. కానీ ఏమండి? ఈ 3 నెలలు నేను కూడా మీతో పాటు ఆ ఇంటికి వచ్చేస్తానండి. నువ్వెందుకు రావాలి? ఇది మన సొంత ఇల్లు. ఇక్కడ నువ్వు నేను ఇద్దరు లేకపోతే వాడి ఇల్లు గుల్ల చేస్తాడు. నేను దగ్గరలో ఉంటాగా, భయపడుకో. నేను గమనిస్తూనే ఉంటాను, రోజు నిన్ను వచ్చి కలుసుకుంటూనే ఉంటాను. బాబు, పోలీసులు ఎవరి వల్ల నా ప్రాణానికి ముప్పు జరుగుతుందని కోర్టు తీర్పిచ్చిందో అతను మీ కళ్ళ ముందే తిరుగుతుంటే చూస్తూ నిలబడతారేంటయ్యా? ముందు అతను బయటికి గంటండి, లేకపోతే ముందు నా ప్రాణం పోతుంది, తర్వాత మీ ఉద్యోగాలు పోతాయి. రేయ్ ఏమండి? ప్లీజ్ నా మాట వినండి. మీరు ఒక్క మాట మాట్లాడినా నన్ను చంపినంత ఒట్టు. ప్లీజ్ అది కాదు అన్ని వాడు గురుగారు 3 నెలలు అవుతాడు, చెరువులు పోద్దు రండి. హలో, నేను వాణినండి. వాణి ఏంటి ఈరోజు ఈరోజు మన మ్యారేజ్ డే. మర్చిపోయారా? లేదు. ఏమిటండి మనకి కర్మ? వాణి, ఏ వాణి, వాణి, సరే వాణి, నువ్వు పార్క్ వచ్చే, నేను అక్కడికి వస్తున్నాను. ఏమా? ఏం చేస్తున్నారా ఇక్కడ కూర్చుని? ఏం చేస్తున్నావా? మీలాంటి పోలీసులున్న దేశంలో పుట్టిన పాపానికి సొంతలు ఉన్న అడుక్కునే వాళ్ళకంటే హీనంగా ఇక్కడ పడి ఏడుస్తున్నావు. మళ్ళీ ఇతనితో గొడవ ఎందుకండి? ఇంటికి వెళ్దాం పదండి. అవును, నువ్వు మార్కెట్ లో పనిచేసే రాజావు కదా?
ఏ మార్కెట్లో పనిచేయడం కూడా నేరమేనా? దానికి కూడా అరెస్ట్ చేస్తావా? ఎందుకయ్యా ఆవేశపడతావు? నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పు. ఏముంది, కష్టపడి ఇల్లు కట్టుకొని పెద్ద మనిషి అని నమ్మే దొంగలబాజీ వెధ కొంపనిస్తే కొంపలో చేరి కదలకుండా పైగా మమ్మల్ని ఇంట్లోంచి తరివేశాడు. అదేంటంటే మీ న్యాయం, మీ చట్టం మీ వాడికే సపోర్ట్ చేస్తున్నాయి. మీసాలు ఉడిపోయేటట్టు ఎందుకు ఎలా అవుతావు? నవ్వకేం చేయమంటావా? వాడు ఇంట్లో చేరి కదలంటే నలుగురు గూండాలను పెట్టి కొట్టించడం అనేసి. అంటే పోలీసు గుండాల దగ్గరికి వెళ్ళమంటావేంటే? అదే కరెక్ట్. ఆ పొల్లయ్యతో చెప్తే ఒక క్షణంలో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేస్తారు కదా. అవునండి, రేపే వెళ్ళి మీ పుల్లయ్యతో జరిగిందంతా చెప్పేద్దాం. పద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వాణి, ఏమండి, నేను మీ కూతురు లాంటిదాన్నండి. మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతున్నాను. ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు? మేము మీకేం ద్రోహం చేశాం చెప్పండి. చి ద్రోహం అన్నది మీరు నాకు చేయడం ఏంటమ్మా? చేస్తే ఇస్తే నేను మీకు చెయ్యాలి. ఓకే, మీ ప్రాబ్లం నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఈ ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలి, అంతే కదా? వెళ్తానమ్మా. కాకపోతే దానికి ఒక చిన్న మార్గం ఉందమ్మా. చెప్పండి. ఏమైనా చేస్తాం. ఓ 50,000 ఇవ్వమ్మా, ఇస్తే వెళ్ళిపోతాను. ఇది చాలండి. ఇది అన్యాయం కాదమ్మా, మోసం. అన్యాయం మనిషికి హాబీ, మోసం మనిషికి వ్యాపారం. నాకు తెలిసిన వ్యాపారం కూడా ఇది ఒకటే. నేను ఏ ఇంట్లో దిగినా ఆ ఇంటి వాల్యూని బట్టి, ఆ ఇంటాయన వాల్యూని బట్టి, నేను పెట్టే కష్టాల్ని వాళ్ళు అనుభవించడాన్ని బట్టి ఆ ఇంట్లోంచి నేను ఖాళీ చేయడానికి వాడు నాకు చెల్లించాల్సిన డబ్బెంతో నిర్ణయిస్తూ ఉంటాను. మరి నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కనుక, నా కూతురు లాంటిదని అని అన్నావు కనుక నీ కన్నీళ్ళని చూసి నాకు ఎందుకో కన్సెషన్ ఇవ్వాలనిపిస్తోంది. నిన్నటి దాకా 75,000 అనుకున్నాను, ఈవేళ 50,000 చేసుకోమ్మా. ఈ 50,000 పైసా తగ్గితే మాత్రం నాకు కిట్టదు. చూడు, నువ్వు ఎంత ఏడ్చినా 50,000కి తగ్గించనమ్మా. 50,000? వారిని పాసుగాల ఆ ముసలాన్ని ఇంట్లోంచి పంపడానికి 50,000 ఇయ్యాలంటరా? మా నాళ్ళకు ఒక్కోడికి 2 ప్యాకెట్లు సారా కొట్టితే చాలు, వాడిని ఇంట్లో నుంచే కాదు ఈ లోకం నుంచే పంపించేస్తారు. ఏతి మాత్రం అసలు అది కాదురా, నువ్వు ఒక ఇల్లు కట్టి అందుట్లోనే ఉంటున్నావని, దాంట్లోనే మళ్ళీ ముసలాన్ని కూడా అతికి చేర్చావని ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? అది కాదండి, చెప్పమని నేను చాలా సార్లు చెప్పాను, కానీ ఈయన. తెలుసమ్మా, నాకు చెబితే మళ్ళీ నా దగ్గర కమిషన్ కొట్టేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టేశాడని నేను అనుకుంటాను, వీడు అనుమానం. అవునా? రే, నువ్వింత అమాయకుడివని నాకు ఎప్పుడూ తెలుసురా. చూడు, నువ్వు నీతిగా ఉండకపోతే ఈ పొలయ్య ఈ లెవెల్లో ఉండడరా, ఎప్పుడో పోయిండేవాడు. ఒరే రాజా, నీతికి నిజాయితీకి ప్యాంటు షర్టు తొడిగితే దాని పేరు రాజా అని నమ్మే మనిషిందా నేను. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరేం కంగారు పడకండి. వాడి సంగతి అరగంటలో తేల్చి పారేస్తాను. రాయ్ సార్, ఈ లారీకి లోడ్ ఎక్కించొద్దు, ఇందులో ముసలాడి పాడెక్కించేద్దాం. మీరెక్కండి, రండి. ఎవడో లోపల తలుపు వాడు ఎప్పుడు ఇంతే సార్, ఎప్పుడు ఇంతే వాడు. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? తాళం బద్దలు కొట్టండ్రా. పాపం, కష్టపడి నైట్ డ్యూటీ చేసి సంపాదించిన డబ్బంతా ఇది కొనడానికే సరిపోయింది. ఏమీ పర్వాలేదు, ఈ ఇంట్లో కూర్చుని దీన్ని చూస్తున్నప్పుడల్లా కష్టాలన్నీ మర్చిపోతాం.
ఏమండి చూడండి, ఈ బొమ్మల కొనడానికి నన్ను బస్సు అనిపించి 2 పుట్ల సైకిల్లో తీసుకెళ్ళడం మీకు కష్టంగా లేదా అండి? మన ఇల్లు తాజ్ మహల్ లా తయారు చేయాలి. నేను చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఈ చేపల తోటి కొనుక్కొస్తావా? చీరైతే నా ఒక్కదానికి అందం, ఇదైతే ఇంటికంతా అందం. బండా బాస్, ఇక నుంచి మిలిటరీ మేజర్ గారు ఇల్లేరా మనకి అండా దండాను. పట్టుకో. వీడు పులివెందుల మనిషిలా ఉన్నాడు. నిమ్మకాయ కూడా ఆటం బాంబులుగా పేలుతోంది. ఎవడాది? బోడి పేలింది నిమ్మకాయ కాదు, ఈ మేజర్ మరిడేశ్వరరావు గారి గుండు. మేజర్ బాబుకి ఈ భగవాన్ దాసు వందలాది వందనాలు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మిలిటరీలో మేజర్ లాగా లేరు, మిలిటరీ హోటల్లో కస్టమర్ లాగా ఉన్నారు అన్నాను అనుకోండి, మీరు ఫీల్ అవుతారు కదా, అందుకే అన్నాం. బోడి నువ్వు అన్నా అనకపోయినా నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను నిజంగా మిలిటరీలో మేజర్ని కాదు. మరి మేజర్ అంటే మీ ఇంటి పేరా మీ బిరుదా? బోడి బిరుదు కాదు, నీ బొంద కాదు, అదో పెద్ద డాష్లో చరిత్ర. మా అబ్బాయి కాలేజ్ డ్రామాలో నాకు మేజర్ గెటప్ వేసి ఫోటో తీసి దానికి దండేసి స్టేజీ మీద పెట్టించాడు. అప్పటి నుంచి ఈ మేజర్ అనేది ఇదిగో వీడిని వెనకాల ఎలా అతుక్కుపోయాడో నా పేరు ముందు అలా అతుక్కుపోయింది. మీ డాష్ లో చరిత్ర చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇంటర్ చెక్కిచ్చిపోదామని వచ్చాను. బోడి ఇవాళ ఆదివారం, నేను అడ్వాన్స్ తీసుకోను. అరే ఇవాళ ఆదివారం కదా, నీకేమైనా బుద్ధి ఉందరా? ఏంటి బాస్? ఇవాళ ఆదివారాన్ని గుర్తు చేయొద్దు, బ్యాంక్ ఉండదు. ఆ పెద్ద మనిషికి మనం డబ్బు ఇస్తామని మాట ఇచ్చాం. అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే 2500 చెక్ ఇస్తాను. తమరు క్యాష్ ఇచ్చారంటే అక్కడ ఇచ్చిన మాట నిలబడి. క్యాష్ ఇప్పుడు తీసుకెళ్ళండి. ఆహా, మేజర్ పటానికి దండ వేయాల్సిన పెద్ద మనిషి. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు పర్లేదు, రేపు తప్పకుండా రండి. రే బండ పరమ సుంఠ మనకు దొరికాడని నేనంటే అతను వింటే ఫీల్ అవుతాడు కదా, అందుకే అన్ను. నువ్వు వెళ్ళి ఫుల్ పట్టుగా అలాగే చల్సా చేద్దాం. భగవాన్ దాస్ గారు ఎక్కడా? భగవాన్ దాస్ గారు ఎక్కడ చెప్పరా? బాబు నన్ను కొట్టద్దు, నేను మీలాగే వాడి చేతిలో దెబ్బతిన్న ఓ ఇంటి ఓనర్ని. వాడు కొట్టిన దెబ్బలకు భార్య పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకు ఇక వేరే గదిలేక వాడితో ఉండిపోయాను బాబు. నీ గత చరిత్ర మాకు అనవసరం రా. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. వాడు వస్తాడు సార్. ఓకే ఓకే, తప్పకుండా చేద్దాం లేవయ్యా. ఈ లంకంత కొంపలో తమరు ఒక్కరే ఉంటున్నారా? బోడి నీ ఒక్కడే కాకపోతే ఓ 1000 మంది జనం, ఓ 10 మంది జంతికలు అమ్మేవాళ్ళు, ఓ 16 ట్రైన్లు ఉంటారు. ఇదేమన్నా రైల్వే స్టేషనా? ఆ చెక్కు ఆ బల మీద పెట్టు.
అయ్య బాబోయ్, ఇంత క్యాష్ ఇక్కడ ఉంచేసారేంటండి? బోడి, ఆ క్యాష్ నాదే, కానీ అది నా కోసం కాదు, బహుమతిగా ఉంచాను. ఎవరైతే నా కొడుకుని వెతికి తీసుకొస్తారో వాడికి ఆ బహుమానం 5 lakhs నెట్ క్యాష్. అంటే తమరు సుపుత్రుడు తప్పిపోయాడా అండి? బోడి, తప్పిపోకుండా ఏ బెడ్రూమ్లోనో బాత్రూమ్ ఉంటే బహుమతిని ప్రకటిస్తాను, బుద్ధి రాబో సరి. అసలు తమ కొడుకు ఎలా తప్పిపోయాడండి? బోడి, దానికి ఒక పెద్ద డాష్లో చరిత్ర ఉంది. పోయిన పుష్కరాల్లో ఇద్దరం స్నానానికి దిగాం, 3 సార్లు మునిగాం. నేను లేచాను, వాళ్ళు లేవలేదు. వాడితో పాటు 5 కేజీల బంగారం కూడా పోయింది. వాడు ఎటుపోయాడో తెలియదు. ఉన్నాడని చెప్పు, తీసుకొచ్చి చెప్పు, ఈ డబ్బు తీసుకో. అయ్యా, తమ కుర్రాన్ని గుర్తుపడడానికి ఏమైనా మచ్చలు కానీ కొర్రులు కానీ చెప్పగలరా? లేవు. ఆ ఫోటో బాగా చూడు. కానీ వెతికి తీసుకొస్తే నిజంగా నాకు ఈ డబ్బు ఇస్తారా? బోడి, ఇస్తానని చెప్పారు కదా, అతను నీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు, తెలీదు అంటే తెలీదు. కానీ అతని కోసం నానా కష్టాలు పడి నానా గడ్డి కలిసి తీసుకొస్తాను. మీరు అన్నమాట ప్రకారం డబ్బు ఇవ్వాలి. బోడి, ఎన్నిసార్లు చెప్పాలి? తీసుకురాయిస్తాను. తెస్తానంటే కొడతారేమిటండి? ఏమైనా మీరు బిడ్డపోయిన కష్టంలో ఉన్నారు, అందుకే నేనేం తప్పు పట్టలేదు. వెతికి పట్టుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. ఏమిటండి ఇది? మీరు తప్పకుండా నేను చేస్తాను. సర్లే ఊరుకో, ఇవాళ సెలవు పెట్టిందే దీనికోసం అయితే. వెళ్ళు, తప్పు చెప్తాను. ఆపద్బాంధవ, అనాథ రక్షక, ఆర్తత్రాణ పరాయణ, అపర కుబేర, నువ్వే నాకు దిక్కు. పాహిమాం పాహి, పాహిమాం పాహి. అమ్మా, ఒరేయ్, నా ఇల్లు గొల్ల చేసిన చాలక మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారు నా ఇంటికి? నువ్వు పారతో నరుకు, కూరలతో కొరుకు, కొట్టు తిట్టు రక్కు, నాకేమీ బాధలేదు. నువ్వు నాకు 50,000 కూడా ఇవ్వక్కర్లేదు, ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు. కానీ ఒకే ఒక్క సహాయం చేయాలి. ఏమిటా సాయం? సాయం పేరుతో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా? చీ 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 చీ, ఆ భగవాన్ దాసు ఏనాడో చచ్చిపోయాడమ్మా. అబ్బాయి గారు నాతో ఆ జమీందారు గారి ఇంటికి వస్తే ఒక తండ్రి కొడుకులు కలిపిన ఆనందం నాకు దక్కుతుంది. అందుకే రమ్మంటున్నాను. తండ్రి కొడుకులా? మీకు తండ్రి ఉన్నారా? మరి నాకు చెప్పలేదే? స్వతంత్రంగా బతకాలని తండ్రితో గొడవపడి తాతతో వచ్చాను. ఆ జమీందారు గారి పేరేమిటో చెప్పు. మేజర్ మరడేశ్వరరావు బాబు. ఇంకా ఆయన ఒంటరిగానే ఉంటున్నాడా? అవును బాబు, ఒంటరిగానే ఉంటున్నాడు. అతను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నా ఫోటోకి దండేసిందా? రోజు దండ వేసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. బాబు, ఇవి చేతులు కావు. నువ్వు నాతో వచ్చావంటే ఇన్నాళ్ళు నేను చేసిన పాపానికి తండ్రి కొడుకుల్ని కలిపి నేను పుణ్యం కట్టుకుంటాను. సరేనయ్యా, నేను నీతో వస్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు? ఇంటి గురించి నువ్వు ఆలోచించక బాబు, నేను దగ్గరుండి ఇంటిని రిపేర్ చేయిస్తాను. పాపం బతిమాలుతున్నాడు కదండి, వెళ్ళండి. నువ్వు చాలా మెతకవాణి. ఇంకా అతను నమ్మి నన్ను అతనితో పంపిస్తున్నావు. నేను ఆలోచించేది ఇతని గురించి కాదండి, మీ నాన్నగారి గురించి. అమ్మా అమ్మా, సచ్చి నీ కడుపును పుడతానమ్మా. నాకంత భాగ్యం వద్దులేండి. సరేనమ్మా. బాబు, సరే వస్తానులే. నాన్న బాబు, నాన్న అను బాబు. నాన్న, బాబు, నాన్న, బాబు, డాడీ, అప్పా, బాబు, పిత, బాబు, చేత, బాబు, నాన్న, బాబు, నాన్న, బాబు, నాన్న, బాబు, బాబు. సడన్ గా మాయమైపోయి నాన్న. ఇటు రావయ్యా నువ్వు. ఇప్పుడు గాలించుకోండి. నాన్న. పాటేసుకోవయ్యా, ఓ పని అయిపోతుంది. అయ్యా మేజర్ గారు, మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అబ్బాయిని కాళ్ళకి బలపాలు కట్టుకుని మరీ వెతికి తీసుకొచ్చాను. మీ ఇద్దరు వాటేసుకోండి, నేను 5 లక్షలు తీసేసుకుంటాను. ఆగో బోడి, ఉడికేదాకా ఆగాడు, ఆరేదాకా ఆగలేదని అలా ఉంది నీ తొందర. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి తన జవాబులు చెప్పాలి. అడిగేయండి బాబు. మొదటి ప్రశ్న, సినిమా హీరో చిరంజీవి స్నానం చేస్తుండగా ఈ చిటికెన వేలు ఎందుకు తడవలేదు? దాన్నే ఉందండి, చిటికి వేలు ఎక్కడో పెట్టుకుని స్నానం చేసి ఉంటాడు, అందుకని తడవలేదు. బోడి, అడిగింది నిన్ను కాదు, నిన్ను చెప్పు, ఎందుకు తడవలేదు? చెప్పావయ్యా. నాన్నగారు, ఆ తర్వాత సారీ సార్, చిరంజీవి స్నానం చేస్తే మీ చిటికిన వేలు ఎందుకు తడుస్తుంది సార్? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్, శివుని విల్లు విరిచిందెవరో? అబ్బా, మళ్ళీ ఇదోట. తప్పకుండా ఇలాంటి పెరవడాలు కరవడాలు అలాంటివి ఎదురే చేస్తాడు. చెప్పరా? నేను కాదు బాబు, శివుడు విల్లు విరిచింది శ్రీరామచంద్రుడు. మర్యాదగా అతను ఎక్కడ ఉంటాడో చెప్పు. నా అలాంటి పాపాత్ముడికి శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటాడో ఎలా తెలుస్తుందయ్యా? కరెక్ట్, అది రామాయణం, ఇది భాగవతం. అయ్యా, మీరు అనుమతిస్తే ఈ 5 లక్షలు పట్టుకుని వెళ్ళిపోతాను. ఆగు, డబ్బిచ్చే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. ఇంకానా? అన్నట్టు మన ఫ్యామిలీ సాంగ్ ఏమిటి? మీ ఫ్యామిలీకి ఒక సాంగ్ కూడానా? సాంగా? అవును బాబు, మన ఫ్యామిలీకి ఓ సాంగ్ ఉండేది, ఎప్పుడూ నువ్వు పాడుతుండేవాడివి. ఒకసారి మీ అమ్మ నేను
తిరణాల్లో తప్పిపోతే నువ్వు పాడబట్టే కదా మళ్ళీ మేము కలుసుకున్నాం. పాడు బాబు, నువ్వు ఆ పాట పాడితే నా కొడుకుగా డిసైడ్ చేస్తాను, ఇతరుగా డబ్బిస్తాను. రేపటిలోగా రెండూ జరిగిపోవాలి. బాయ్. పాడు బాబు పాడు. పెట్టు బాబు పెట్టు. వీడెక్కడ దొరికాడండి బాబు? ఫ్యామిలీ సాంగ్ ఏమిటయ్యా? అన్నదమ్ముల అనుబంధం సినిమాలాగా. బాబు ఆ ఫ్యామిలీ సాంగ్ ఏమిటో గుర్తు చేసుకో బాబు. ఆగవే, నీ దయ వల్ల నా ఇల్లు అల్లకల్లోలమైంది. నా ఇల్లు బాగుపడితే కానీ నా ఫ్యామిలీ సార్ నాకు గుర్తురాదు. 25,000 ఖర్చు పెట్టి ఆ ఇల్లు బాగు చేస్తే 5 లక్షలు అప్పనంగా పట్టేయచ్చు. సరే, నేనే ఆ డబ్బు ఖర్చు పెట్టి స్వయంగా నీ ఇంటిని బాగు చేయిస్తాను. ఆ పాట గుర్తు చేసుకో బాబు. పాట గుర్తొచ్చిందా బాబు? పాట సంగతి తర్వాత, సిమెంట్ బస్తా వచ్చింది, పని మొదలెట్టు. బాబు నువ్వు నోరెత్తితే నీ మక్కలు ఎరగదంతా నేనంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే అన్నావు. నోరు మూసుకుని అలాగే. పాట ఇప్పుడు గుర్తొచ్చిందా? పాట గుర్తొచ్చిందా బాబు? మీ గొడవలు మర్చిపోయాను. మర్చిపోయావా? మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించు బాబు. ఈ దౌర్భాగ్యుడు మాట్లాడకుండా నేను చూసుకుంటాను. మరి పని ఎవరు చేస్తారు బాబు? నేను చేస్తాను. అయినా లోపలంతా దరిద్రంగా ఉంటే పాట ఎలా గుర్తొస్తుందయ్యా? ఎలా గుర్తొస్తుంది? నేను చేస్తాను బాబు, కానీ పాట గుర్తు చేసుకో బాబు. జమలాడి పంపాడయ్యా, అది అలాగే. తప్పాడాను. సరే. ఏంటయ్యా ఇది? చూడు. గుర్తుపోయాడు. సరిగ్గా నాకు పాట గుర్తొచ్చేసరికి నువ్వు ఇలా పడిపోతే ఆ పాట ఎలా గుర్తొస్తుంది? ఎలా గుర్తొస్తుంది? చూడు బాబు, నేను బాగా బతికిన వాడిని. నా చేత తాపి పని పాకి పని చేయించడం ఏమీ బాగాలేదు అని నేను అన్నాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నాను. ఆ పాట ఏదో గుర్తు చేసుకో బాబు. ఇదిగో నువ్వు ఇలా ఫోర్స్ చేసావు అనుకో, నేను అస్సలు పాడను. పాడవా? పాడను. పాడు రాజా పాడు. గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? కానీ నేను పాడనుగా బాబు. నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఇల్లు బ్రహ్మాండంగా బాగు చేస్తాను. పాడు బాబు. నాటు కొట్టుడు, వీర కొట్టుడు, కన్ను కొట్టుడు, రెచ్చ కొట్టే చంటి పిల్లడు పాట. ఖచ్చితంగా ఈ పాట అయి ఉంటుంది బాబు. ఇప్పుడు నిన్ను అన్నాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకని అన్నావు. దీన్ని ఎవరన్నా ఫ్యామిలీ సంగతి పెట్టుకుంటారా? ఏది ఫ్యామిలీ సాంగో ఏది కాదో నాకేం అర్థం కావటం లేదు. కానీ బాబు, అలాగే బాబు, ఫ్యామ్ అప్పర్ మీదే ఉంటాను. మేజర్ గారు, మేజర్ గారు, మీ అబ్బాయి మైనర్ బాబు ఫ్యామిలీ సాంగ్ గుర్తు చేసుకున్నాడండి. గుర్తొచ్చిందా? ఏది బాబు, ఒక్కసారి పాడు. పాడు బాబు, పాడు. ఏం పాడేది? పరబ్రహ్మ. అదే పాట, అదే బాబు, పాడు ప్లీజ్, కంటిన్యూ. పరబ్రహ్మ. అవును బాబు, ప్లీజ్ పాడు ఒక్కసారి. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ వరదాయక సకల లోక వాంఛిత సుఖద ప్రమేయ పాహి పాహి మాం పాహి. జై బాలభక్తనాట్య మండలికి జై. జై సభ గారికి జై. ఎంత గొప్ప సాంగ్ని ఫ్యామిలీ సాంగ్ గా పెట్టుకున్నారు సార్. ఏమైనా తండ్రి కొడుకులు గెలిచారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నా డబ్బు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. బోడి డబ్బును చంపుతున్నావు కదా, తీసుకెళ్ళు. అగో ఇవాళ మంగళవారం, పైగా అష్టమి, పైన రాహుకేతులు క్రూరంగా చూస్తున్నారు. అవునవును, నేను మంగళవారం రోజు ఎవరికి డబ్బు ఇవ్వను. రేపు వచ్చి తీసుకెళ్ళు, వెళ్ళి. అబ్బా,
ఈ వారాలు వర్జాలు ఏమిటండి? పాతకాల మనుషుల్లాగా అసహ్యంగాను. నాలాగా మోడర్న్గా ఆలోచించాలి అని నేను అన్నా అనుకోండి, మీరు ఫీల్ అవుతారు కదా. నేను అందుకే అన్నం. ఆ డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఎరా పోస్తని గుళికని వజ్జమని నన్ను వాయించావే, అప్పుడు మాత్రం నీది పాతకాల ఆలోచన కదా. ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి మోడర్న్ గా ఆలోచించాలా? చంపేస్తాను రే. నీకు డబ్బులు కావాలంటే రేపు పొద్దున తీసుకెళ్ళు. కాదు కూడదు అన్నావంటే పటాక్. చాలా అన్యాయం అండి ఇది. బోడి అన్యాయమో న్యాయమో అవన్నీ తర్వాత. రేపు వచ్చి డబ్బు తీసుకెళ్ళు. అబ్బాయి డాడీ? నాతోరా, మన ఫ్యామిలీ సంబంధించి గోల్డ్ మ్యాటర్ కూడా మాట్లాడాలి. ఐసీ గోల్డ్ మ్యాటరా? వెళ్ళు 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 వెళ్ళు. తండ్రి కొడుకులు ఇద్దరూ చావు కొడుతున్నారే. సరే, రేపటి వరకు ఓపిక పడదాం. అయినా ఈ గోల్డ్ మ్యాటర్ ఏమిటి? బాబు, ఆ బంగారం ఎందుకు తీసుకెళ్ళావు? ఇప్పుడు ఎక్కడ ఉంది? స్వతంత్రంగా బతుకుతాం తీసుకెళ్ళాను డాడీ. కానీ ఆ బంగారం వల్ల నా ప్రాణానికి ప్రమాదం వస్తుంది భయపడి మన ఊరు శ్మశానం బావిలో పారేశాను. మన ఊరి శ్మశానం బావిలో పడేసావా? ఏమవుతుందన్నా, దాన్ని మూటగట్టి పడేశాను. రేపు ముందు ఈ రాబోతు గడికి డబ్బులు ఇచ్చి పంపించేసి ఆ తర్వాత మెకనైజ్ గోల్డ్ క్లైమాక్స్ లెవెల్లో వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. ఓకే. సున్నం సుబ్బారావు, నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతిగా? కాదు, లోపల ఉన్న బంగారానికి. మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు చదవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు. మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యంలా నవ్వుతావు? దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? ఒరే భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ అడ్రస్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చచ్చాను. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొడకలరా. అంటే మీరు బాధపడతారు కదా. అందుకే అన్ను. వీడిని తీసుకెళ్ళి ఆ మరిడే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి. నిజంగానే దయ్యం అనుకొని జనం పెచ్చ కొట్టుడు కొడతారు. నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నావా? నరకానికి కొంచెం దగ్గరలో ఉన్నాం. నువ్వు ఎలాగైతే మమ్మల్ని నడిపించావో అలాగే మేము నిన్ను నడిపిస్తాం. ఆచార్య గారు రెడీయా? చిత్తం సిద్ధం. స్టార్ట్ రివర్స్ ట్రీట్మెంట్. ఈ రాత్రికి ఇక్కడే చావు. మిగతా విషయాలు రేపు పొద్దున చూపిస్తారు. చెప్పు మార్చాలం. ఈ ఊరి నుంచి పిచ్చానే చేయవలసింది. ఏ విధం ఏం పీకుతాడో చూస్తాను. నేను అన్నానంటే ఎవరన్నా వింటే మళ్ళీ పీకుతారేమో. అందుకే అన్నా.
నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందో చెప్తారా? అకౌంట్ నెంబర్ 7201. 1,75,000 ఉందండి. అయితే 1,75,000 విత్డ్రా చేస్తున్నానండి. సార్ అమౌంట్ మొత్తం డ్రా చేస్తున్నారే? అవునయ్యా, నాకు అర్జెంట్ పని ఉంది. ముందు త్వరగా క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వండి. టోకెన్ ఇవ్వండి. జీపేకో సార్ ఇతను నంబర్ 1 కేడీ నిరూపించడానికి చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు సార్, మరణేశ్వర గారు మొత్తం చెప్పారు. విజయవాడలో కూడా ఇలాగే చాలా మందిని మోసం చేశాడు ఈ రాస్కెల్. బోడి ఒక్క విజయవాడలోనే కాదు, వీడు చాలా ఊళ్ళలో చాలా మంది దొక్కేశాడు. ఇప్పుడు రాజే దొరికిపోయాడు. నాదే ఉంది సార్, మీ హెల్ప్ వల్ల వీడు ఆట బోడి కట్టి ఇందులో నాదే ఉందయ్యా, చిన్న క్యారెక్టర్. అసలు హీరో నువ్వే. ఎస్ఐ గారు వాడి కాళ్ళు చేతులు విరగొట్టండి, జైల్లో మాత్రం వేయొద్దు. అవును, అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి మళ్ళీ డబ్బులు అడుగుతాడు.